హైదరాబాద్ మూసాపేటలో నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. ప్రొద్దుటూరుకు చెందిన చందన జ్యోతికి కొత్తగూడెంకు చెందిన యశ్వంత్తో 4 నెలల క్రితం వివాహం అయింది. ఇద్దరూ కలిసి మూసాపేటలోని 2 బెడ్రూమ్ ఫ్లాట్లో నివాసం ఉంటున్నారు. తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. నిన్న రాత్రి కూడా గొడవ పట్టడంతో మనస్తాపానికి గురైన చందన జ్యోతి వేరే బెడ్రూమ్లోకి వెళ్లి ఉరివేసుకుంది. తెల్లవారుజామున గమనించిన యశ్వంత్ 108కు ఫోన్ చేయగా అప్పటికే చందన మృతి చెందినట్లు వారు నిర్ధారించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చంద్రకిరణ్ అనే పత్రిక కంప్లైంట్ చేశారు. ఏమంటే వాళ్ళ సిస్టర్ చందన జ్యోతి అని చెప్పేసి వాళ్ళ ఈ సంవత్సరం ఆగస్టులో మ్యారేజ్ అయిన తనకి వాళ్ళ బావగారి పేరు వచ్చేసి యశ్వంత్. ఇద్దరు కూడా మూసాపేటలో అంజయ్ నగర్లో ఉంటున్నారు. ఉండేటతను సడన్గా రాత్రి ఇద్దరి మధ్య డిస్ప్యూట్ అవ్వడం వల్ల తను సూసైడ్ చేసుకుందని వాళ్ళ ఈ కంప్లైంట్ చంద్రకిరణ్ తెలిస్తే మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. వీళ్ళు ఎంక్వైరీ చేస్తే వీళ్ళిద్దరే ఇంట్లో ఉన్నారు. మూసాపేటలో డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి అది. అందులో అతను అమ్మాయి పక్క బెడ్రూమ్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకుందంట. అతను అరౌండ్ 2:33 ఆ టైంలో 100 కాల్ చేస్తే 108కి వెళ్ళి 108 వాళ్ళు వచ్చేసి ఆ డోర్ బ్రేక్ చేసి ఆ అమ్మాయిని దించడం జరిగింది. అప్పటికే అమ్మాయి సూసైడ్ అయిపోయింది. ఎందుకు చనిపోయింది అనేది ఇప్పుడు పేరెంట్స్ గురించి కంప్లైంట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేటలో నవవధువు ఆత్మహత్య చేసింది. మూసాపేటలోని ఆంజనేయ నగర్ లో చందన జ్యోతి అలాగే కొట్టంపల్లికి చెందిన యశ్వంత్ వీరిద్దరు కూడా నివాసం ఉంటున్నట్టుగా కూడా సమాచారం. అయితే 3 నెలల క్రితమే వీరిద్దరు కూడా వివాహం అయింది. అప్పటి నుంచి కూడా కొంచెం ఇంట్లో గొడవలు అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే గత రాత్రి గొడవ అయిన తర్వాత రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకున్న చందన జ్యోతి ఉదయాన్నే చూడగానే హ్యాంగ్ చేసుకుని ఉన్నట్టు కూడా తన భర్త గుర్తించారు. వెంటనే 100కి డయల్ చేసి స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్టు కూడా వైద్యులు ధృవీకరించడంతో ప్రస్తుతం డెడ్ బాడీని గాంధీ మార్చిడికి తరలించారు. అయితే గత కొన్ని నెలలుగా కూడా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దీని కారణంగానే మనస్తాపం చెందిన చందన జ్యోతి నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేస్తున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జ్యోతి భర్తను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని అతను ప్రశ్నించినట్టు కూడా తెలుస్తుంది. కార్తిక్, థ్యాంక్ యూ సుష్మిత.